హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర చికెన్. కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, పుదీనా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, టమాటో, లెమన్, అల్లం అండ్ కరివేపాకు. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని పుదీనా, ఎల్లిపాయ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం అండ్ నిమ్మరసం పిండుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇలా చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక లవంగాలు, దాల్చిన చెక్క అండ్ కొన్ని ధనియాలు కచ్చపచ్చ చేసుకొని వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ రెడ్డిష్ కలర్లో వచ్చేంతసేపు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత టమాటోస్ని యాడ్ చేసి టమాటోస్ మగ్గేంతసేపు వెయిట్ చేయాలి. టమాటోస్ మగ్గిన తర్వాత అల్లం, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని వేసి మంచిగా మిక్స్ చేయాలి. చికెన్ కొంచెం ఫ్రై అయ్యేంతసేపు వెయిట్ చేయాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంతసేపు మంచిగా వేయించుకున్న తర్వాత మనం ఫస్టే కొన్ని వాటర్ని హీట్ చేసుకోవాలి. ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేడి నీళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కాసేపు మగ్గనియాలి. ఇలా దగ్గరికి వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలుతుంది. అలా అయిందంటే రెడీ అయినట్టే. సో రైస్లో లేదా రోటీలో తింటే ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర చికెన్ కర్రీ రెడీ.